వచ్చేసి 15వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి 11 వచనాలు చదువుకుందాం, ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, యేసుప్రభు అక్కడ ఉండగా యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? శాస్త్రులు, పరిసయ్యులు. వీరు ధర్మశాస్త్ర సంబంధమైన వారు, తర్వాత యూదా మతానికి చెందిన వారు. నీ శిష్యులు వాళ్ళొక తప్పు పట్టుకున్నారు. నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారము అతిక్రమించుచున్నారని అడిగిరి. ఏం చేశారండి? శత్రువులు శిష్యులు, యేసుప్రభు శిష్యులు ఏం చేస్తున్నారు? చేతులు కడుక్కోకుండా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత యేసుప్రభు ఏమని చెప్పాడు? అందుకని మీరును మీ పారంపర్య ఆచారం నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని యేసుప్రభు చెప్పాడు. వాళ్ళేమో యేసుక్రీస్తు ప్రభు శిష్యుల మీద నిలమోపుతున్నారు. యేసుప్రభు కూడా వారిని ఏం చేస్తున్నాడంటే వారి లోపాలు కూడా చూపిస్తున్నాడు అన్నమాట. ఓకేనా? అయితే ఏది కరెక్టు? యేసుప్రభు కరెక్టా లేకపోతే వారు చెప్పింది కరెక్టా అనేది మనం కూడా చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు చేతులు కడుక్కొని ఏం చేయాలండి? భోజనం చేయాలని వారు అంటున్నారు. మనం ఏమంటాం? చేతులు కడుక్కోవాలి వద్దా? కడుక్కోవాలి కదా, కడుక్కోవాలి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇంకోటి కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? హృదయం కడుక్కోవాలి. అది వారికి తెలియదు. అయితే చేతులు కడుక్కుంటే ఆహారం, ఎందుకంటే మురికి చేతులు ఉంటాయి, వీళ్ళకి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తాం, వీళ్ళ ముక్కులో ఏళ్ళు పెట్టుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి? భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవాలి, మంచిది. అది శరీరానికి ఆరోగ్యం. ఆత్మ విషయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నమాట. దేవుని చూడాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే హృదయ శుద్ధి అనేది అవసరం. యేసుప్రభు వచ్చిందంటే ఇది మతాచారములు పాటించేవారంతా కూడా. మతాచారములు అంటే మానవ కల్పితాలు కదా, అవి ఎప్పుడూ కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటాయి. అందుకనే యేసుప్రభు వెంటనే వారిని ప్రశ్నించి, మీరును మీ పారంపర్య ఆచారమును బట్టి దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు కదా, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు అని చెప్పాడు. తర్వాత సరే, తల్లిదండ్రులు ఇవన్నీ ఉన్నాయనుకోండి ఆజ్ఞలు. 6వ వచనంలో, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఎరగలేరు. వచ్చిన వారు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వీరు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఎరగాలి. పరిసయ్యులు దేవునికి ప్రార్థన చేసేవారు. చూడండి, మనకు తెలిసిందే. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. లూకాసు వెళ్ళిరి. పరిసయ్యుడు చూడండి, ఆయన స్వభావం ఎటువంటిదో చెప్పమ్మా. నిలవబడి దేవా, చోరులను, అన్యాయస్తులను ఆయనను ఉండనందుకు అబ్బా, నేను ఎంతో పర్ఫెక్ట్, ఎంతో బాగున్నాను. పరిసయ్యుల నీతి. అందుకనే యేసుప్రభు ఏమంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో చేరారు కదా. ఆయన ఎవరంట? అన్యాయస్తుడు. మొదట ఏముందమ్మా? చోరు. చోరు అంటే ఎవరు? దొంగ. చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు దొంగలు కాదు కదా. మనం అంతా ఎవరు అండి? దొంగ. ఏం దొంగలు? దేవుడు ఎక్కువ మనుషుల దగ్గర దొంగిలించలేదేమో, అది కూడా ఉంది. బట్ దేవుని దగ్గర దొంగిలించే దొంగలు ఉన్నాం. ఏం దొంగిలిస్తాం? సమయాన్ని. చూసారా? ఇంకా లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్ట్. ఓకే, మనల్ని అందరినీ ఎక్కడ పెట్టాలి?
జైల్లో కాదు, నరకంలో పెట్టేదాన్ని. దేవుని దొంగిలించేవారు నరకంలో ఉంటారు, మనుషుల్ని దొంగిలించేవారు జైల్లో ఉంటారు. అంతే తేడా. కాబట్టి నేను చోరుని కాదు, దొంగని కాదు, అన్యాయస్తుని కాదు. ఎవరికి ఏం చేయలేదంటే అన్యాయస్తుడి కాదు. కానీ కోట్లు ఎలా వచ్చినాయి? ఉంటాయి డబ్బులు. తర్వాత వ్యభిచారి కాదు, మోహపు చూపుతో చూసి ప్రతివాడు వ్యభిచారి కదండి. ఎవరైనా మినహాయింపు ఉంటుందా? చూడండి, ఒక స్త్రీని వ్యభిచారంలో పట్టుబడిందని వీళ్ళే ఏం చేశారు? ఈ ధర్మశాస్త్ర సంబంధులు ఆమెను పట్టుకుని తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు. ఏమంటారు? ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఏసీబీ పట్టుకుని ఈయన ఏం చేయాలంటావు అంటే, మీలో పాపము లేనివాడు కదా, బాలుడు అంటే యవనస్తుల దగ్గర నుంచి పెద్దవారు కూడా అందరూ కూడా ఏమైపోయారండి? పెడతారు. ఎందుకు? అందరి మనస్సాక్షి దోషారోపణ చేసి అందరూ వ్యభిచారులని తేల్చాడు అన్నమాట. అర్థమైందండి? పైకి క్రియాపూర్వకంగా ఉండకపోవచ్చు, కానీ వ్యభిచార తలంపులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, వస్తూ ఉంటాయి కదా. కరెక్ట్ ఏమని చెప్పేది? ఏమనిసి కరెక్ట్ సిగ్గు ఉంటాయి కదా అది. కాబట్టి అట్లా అందుకనే యేసుప్రభు ఏమని చెప్పాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు ఆమెతో హృదయములో వ్యభిచారం చేశాను. అందుకనే హృదయ శుద్ధి అనేది మన హృదయాన్ని శుద్ధి చేయటానికి, హృదయాన్ని మార్చటానికి, లేదా దేవుని ఆజ్ఞలను పాటించేవారుగా చేయటానికి, మానవ పద్ధతుల్ని మతాచారాల నుంచి విడిపించడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారు. ఈ సత్యం వారు గ్రహించక వారేమనుకుంటున్నారంటే వారిదే కరెక్టు, యేసు ప్రభు శిష్యులు చేసేది గురువు చెప్పాడు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు చేతులు కడుక్కోకుండా బిర్యానీ తిన్నప్పటికీ కూడా యేసు ప్రభు ఏమనట్లేదు. కాబట్టి ఇది ఎంత తప్పు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు కదా? వాళ్ళ దృష్టిలో నరకానికి వెళ్ళిపోతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది శరీరానికి హానికరం కానీ ఆత్మకి హానికరము కాదు. ఓకే, అది కాబట్టి ఇంకా చోరుని, అన్యాయస్తుని, వ్యభిచారిని, ఈ ఇతర మనుషులు అందరికంటే కూడా నేనే గ్రేట్ అనుకునే జాతి ఏదండి? పరిసయ్య జాతి. నేనే నీతివంతుడిని, మిగిలిన వాళ్ళంతా పనికిరాని వాళ్ళు అని చెప్పుకునే అది. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా పరిసయ్య జాతి ఉంటుంది కదా. మిగిలిన కొంతమంది, మీరందరూ కాదమ్మా, మీరందరూ కాదు, కొంతమంది ఒకవేళ ఇలాగ అనుకుంటే, నేనే గ్రేట్ అనుకుంటే మనం ఎవరు? పరిసయ్య కదండి. మనం అంతా ఎవరు? కట్టుకుని వాళ్ళలాగా యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, ఆ స్త్రీ ఒక్క ఆమె నిలబడింది, ఆమె ఒప్పుకుంది కదా. వెంటనే ప్రభు తను క్షమించాడు. ఇక పాపము చేయకమని చెప్పి తను చేర్చుకున్నాడు. అలాగా అందుకనే వ్యభిచారులు పరలోక రాజ్యంలోకి వెళతారు, కానీ వేషధారులై ఇటువంటి వారు ఎక్కడికి పోరంట? పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకనే మనలో వేషధారణ ఏమాత్రము ఉండకూడదు. సత్యాన్ని అనుసరించాలి, యేసు ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు రాయబడి ఉన్నాయంటే మనము కూడా అటువంటి వేషధారణలోకి వెళ్ళిపోకుండా, ఎవరి వల్లే పరిసయ్యులు, శాస్త్రులు వంటి వేషధారణలోకి వెళ్ళిపోకుండా. వాళ్ళు మీరు చెప్పుదురే కానీ చేయరు. మన దగ్గర అట్లా కుదరదు. యేసు ప్రభు శిష్యులు ఒకవేళ చేయకుండా చెప్పేశారనుకోండి, వాళ్ళు కూడా దేవుడు శిక్షిస్తారు, శరీరంలోనే శిక్షిస్తారు. లేకపోతే వారి బహుమానం తగ్గిపోతూ ఉంటుంది. రెండు జరుగుతూ ఉంటాయి. అలా లేకుండా యథార్థతను, సత్యాన్ని కోరుకుంటున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు బాధ నమ్మినవాడు చెడిపోడు, కానీ యేసు ప్రభు బాధని శంకించినవాడు, నమ్మినవాడు, విధేయత చూపించినవాడు చెడిపోతాడు. ఎంతగా చెడిపోతాడంటే సర్వనాశనం అయిపోతాడు. ఈ లోకంలో పాపభారంతో బతుకుతాడు, శాంతి సమాధానం ఉండదు కదా. జీవించే జీవితానికి అర్థం ఉండదు, జీవించే జీవితము వ్యర్థము.
కదా, వ్యర్థం. అయితే యేసు ప్రభుని కలిగి యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి నడుచుకుంటే వ్యర్థమైనది కాదు. ఇంకా ప్రభువుని సేవిస్తే అది వ్యర్థమైనది కాదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరగాలి. సో ఎవరైతే వీళ్ళందరూ కూడా ఏంటంటే పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు, కానీ హృదయం సరిగా లేదు, అపవిత్రంగా ఉంది. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు శిలువ వేయబడిన తర్వాత, పాపం పరిహారం చేసిన తర్వాత, యేసు రక్తంలో మన హృదయాన్ని కడిగాడు. మనకేమి ఇచ్చాడు చెప్పండి ఇప్పుడు? హృదయ శుద్ధి. ఇంకా నూతన, ఎవరు చెప్పారు? నూతన హృదయం. ఇంకా నూతన స్వభావం. ఓకేమో, నూతన హృదయం చూడండి, యెహెజ్కేలు 36:26. అది ప్రవచనం, అది క్రీస్తులో నెరవేరింది. ఓకే, అటు యూదులకే కానీ అన్ని జనుల్లో నూతన హృదయం మీకు ఇచ్చేదను, స్వభావం మీకు చేసేదను, ఇచ్చేదను, కలుగ చేసేదను. కదా, నూతన హృదయం. యేసు ప్రభుని అంగీకరించిన వెంటనే, యేసు ప్రభు మన ఆత్మ మన హృదయంలోకి వచ్చిన వెంటనే హృదయం ఏమైపోయింది? కఠిన హృదయం పోయింది. ఓకే, భక్తిహీనమైన హృదయం పోయింది. ఏ హృదయం ఇచ్చాడు ఇప్పుడు? నూతన హృదయం అయితే నూతన హృదయంలో దేవుని వాక్యం ఫలించాలి. నూతన హృదయంలో దేవుని వాక్యము ఫలించాలి. ఎన్నంతలు ఫలించాలి? 100 అంతలు ఫలించాలి. 100 అంతలు ఫలించాలంటే నూతన హృదయం అని చెప్పినప్పుడు ఏముండకూడదు? నిర్లక్ష్యం ఉండదు. వాక్యాన్ని వినేటప్పుడు నిర్లక్ష్యం ఉండదు. ఎప్పుడు వచ్చావు నవ్య? పోయిన వారం రాలేదు. వచ్చావా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. లేట్గా వచ్చావా? రాలేదు, మంచిగా. పోయిన వారం బాగానే వచ్చారు. అదే ఎట్లా తెలిసింది ఆయన వస్తాడని? పెద్ద ఆయన లేదు, మామూలుగా వచ్చారు కదా, రైట్. కాబట్టి రావాలి. తర్వాత నూతన హృదయంలో ఏముండకూడదండి? నిర్లక్ష్యము, అలక్ష్యం అనేది చెప్పేవారికి ఉండకూడదు, వినేవారికి కూడా ఉండకూడదు. మీరంతా 10 గంటలకు రండి అని చెప్పి నేను 10:30కి వచ్చాను అనుకోండి, ఏమవుతుంది? మనం కూడా ఆయన సేవకుడు ఏమన్నాడు, కొద్దిగా అడ్రస్ దొరకలేక కడప నుంచి వచ్చి కొద్దిగా ఇటు అంటే కొంచెం లేట్ అయింది. ఆయన వచ్చి మాకు 15 నిమిషాలకు ఫోన్ చేస్తున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అంటే వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చేవారు కొద్దిగా లేట్. అయినా అది ఒప్పుకుంటున్నాడు. చూసారు, వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, పంక్చువల్గా. కాబట్టి మనసాక్షి ఒప్పుకోదు, లేటుగా వస్తుంది. అయ్యో నేను మాదిరి చూపించలేకపోయాను. కొంతమంది చేయరు. మినిస్టర్ లాగా వస్తారు. మినిస్టర్ ఎప్పుడు వస్తాడండి? అందరూ వచ్చి 3 గంటలు ఎండలో కాలిపోయి, వాళ్ళకేమైంది? వాళ్ళ కొడుకులు అయితే కదా వాళ్ళు, కదా, అప్పుడు వస్తారు. అదే అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? అది. కాబట్టి నిర్లక్ష్యం ఉండకూడదు. రెండోది ఏమి ఉండకూడదు? రెండోది కఠిన హృదయం అనేది విన్నప్పుడు వింటాం, బయటికి వెళ్ళి మర్చిపోతూ ఉంటాం కదండి. విన్నప్పుడు వింటాం, బయటికి వెళ్ళి మర్చిపోతాం, చేయము. కొన్ని లేకపోతే ఏదైనా శ్రమలు వచ్చినాయనుకో పరీక్షించడానికి అప్పుడు వదిలేస్తాం, దూరం అయిపోతాం. అట్లా ఉండకూడదు. నూతన హృదయం లక్షణాలు చెప్తున్నాను నేను. తర్వాత మూడోది ఏంటి? ముళ్ళ పొదలు. ముళ్ళ పొదలు ఏంటి? అర్థం ఏంటి? ప్రకృతి సంబంధమైన విత్తనాలు ఇలాంటి నేలలో వేస్తే ఏమవుతాయి? రోడ్డు మీద వేస్తారు ఎవరైనా విత్తనాలు, త్రోవలో వేస్తే ఆకాశ పక్షులు ఎత్తిపోతాయి. ఏం లాభం? విత్తనాలు లాసు, అంట లేదు, ఏమీ లేదు కదా. రెండవది రాతి నేల మీద వేస్తే ఏమవుతుంది? ఏదో వేరు వస్తుంది, నీళ్లు ఉంటే అది సూర్యరశ్మి శ్రమలకు గుర్తు అన్నమాట. వచ్చిన వెంటనే ఆరిపోతుంది, ఎండిపోతుంది, అయిపోయింది. సో మూడోది అంటే ముళ్ళ పొదలు. ముళ్ళ పొదలు వేస్తే ఏమవుతుంది? ఎదుగుతుంది, ముళ్ళు అణిచివేస్తుంది. కొద్దిగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అణిచివేస్తుంది. అణిచివేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎదగదు. అట్లాగే మనకు కూడా దేవుని వాక్యం మన హృదయం అనే నేలలో ఫలించాలంటే అజాగ్రత్త ఉండకూడదు. రెండోది కఠిన హృదయం ఉండకూడదు.
మూడోది అంటే శ్రమలు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? మన పితరుల వలె భక్తుల వలె సహనం కలిగి ఉండాలి. సో మూడవది ముళ్ళ పొదలు అంటే ఐహిక విచారములు. ఈ రెండు చాలా డేంజర్ అండి. ఐహిక విచారములు, ధనమోసం. ఐహిక విచారములు అంటే ఏంటి? ఐహిక అంటే లోక సంబంధమైన విచారం. సో మనకేదో ఆశలు ఉంటాయి, లేకపోతే కోరికలు ఉంటాయి. ప్రతి అవసరాన్ని దేవుడు తప్పకుండా ఎప్పుడు ఆయన రాజ్యంలో నీతిని మొదటి వాడికి అదే చెప్పాడు కదా, వీటి గురించి చింతించకండి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా వారికి అన్నమాట. అయితే కొంతమంది అలా చేయని వారికి అవసరాలు కూడా తెలియదు, ఏదో కొరత ఉంటాను. కాబట్టి ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, నా ద్వారా ఆయన రాజ్యం విస్తరింపబడాలి, ఆత్మలు రావాలి కదా, సువార్త చెప్పాలి. రెండోది ఏం చేయాలి? పరలోక రాజ్యం కొరకు మనుషుల్ని సిద్ధపరచాలి. సో ఇటువంటి పరిస్థితి నాకు మీకు మనందరికీ కూడా ఇచ్చాడు. ఏదో ఒక రకంగా ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. గ్రూప్గా చేసుకోకూడదు, మనమంతా ఒకటే శరీరం. ఓకే, అట్లా కట్ చేసేయకూడదు, చేతులు కలిసి చేసుకోవాలి. ఇది యూనిట్. ఓకే, అట్లా. కాబట్టి మీరు వివాహం చేసుకుంటే ఒక యూనిట్ ఎట్లా అవుతుందో, ఇద్దరిలో సమాధానాన్ని ఇరుపక్షాల తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఏం మాటలు చెప్పాలి? కొన్ని కుటుంబాలు ఎన్ని విడిపోతే ఏమన్నా బట్టి ఏదో చెప్తూ ఉంటారు. లేదా అత్తమామలు ఏమో నా కొడుకు మంచోడు నువ్వు చెడ్డదానం అంటారు కోడలు. ఇట్లా ఏమవుతాయండి? అందుకని ఆత్మీయంగా సిద్ధపరచుకోవాలి, అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో కాబట్టి ఐక్య విచారములు ఏదైనా కావచ్చు. నాకు ఇది కాలేదు, అది కాలేదు, పెళ్లి కాలేదు, చదువు కాలేదు, అది కాలేదు. ఎందుకు కాలేదు చెప్పండి చూద్దాం. దానికి ఇవ్వట్లేదు ప్రిఫరెన్స్. దేనికి ఇస్తున్నాం? ఇక అది కావాలంటే నీ ప్రయత్నంతో అది రాదు. ఎవరు ఇవ్వాలి? అందుకనే దేవుడు అనుకుంటే ఇస్తాడు, లేకపోతే మీ కష్టమే ఉంటుంది. సో రెండోది ధన మోసములు. ఏం చేయాలండి? ధనం మోసం చేసి ధనాన్ని సంపాదించకూడదు. చాలామంది మోసం చేసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు జక్కయ్య సార్ ఉన్నాడు అనుకోండి, జక్కయ్య ఏం చేశాడు? ఆయన మోసం చేసి గవర్నమెంట్ మోసం చేసి ఉంటాడు కదా. వీళ్ళకి ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి లంచాలు తీసుకుని వాడికి ట్యాక్స్ తగ్గించాడు. ఎవరికి నష్టం? గవర్నమెంట్కి నష్టం. ఆ దినాల్లో రాజు ప్రభుత్వానికి నష్టం. ఈ రోజుల్లో కూడా కదా మున్సిపల్ ఉందనుకో, వాళ్ళు ఏం చేస్తారు? బాబు మీకు ఇంత సగమే ట్యాక్స్ వేస్తాము, మాకు ఇంత 10,000 అంటే ఇస్తాను. అట్లాగా అన్యాయంగా సగం సంపాదించింది. లేకపోతే ధనాపేక్షతో ఏం చేస్తారంటే దాన్ని బాగా డెవలప్ చేయాలని ఒకటి చెప్తారు. ఎవరు 1,00,000 రూపాయలు నేను 10 రూపాయలు వడ్డీ ఇస్తాను, ఇచ్చాడు. 1 నెల ఇస్తాడు, 2 నెలలు ఇస్తాడు. తర్వాత అసలు పోయింది, తోకా పోయింది, తల పోయింది, అన్నీ పోయింది. అప్పుడు ఏమవుతుందండి మనకి? చెప్పండి చూద్దాం. విచారం స్టార్ట్, గుండె జబ్బు స్టార్ట్ కదండి. అట్లా తర్వాత ఈ రోజుల్లోనే స్కామ్లు వచ్చినాయి, లింకులు వస్తాయి, ఇది చేయండి అది చేయండి అంటే నొక్కేస్తున్నాం. నొక్కేస్తే ఏమవుతుందండి? తర్వాత ఏమవుతుంది? పాయనే అని తల మీద కొట్టేసుకొని ఏడుస్తూ కూర్చుంది. ఇక అలాంటి సమయంలో దేవుని మందిరం ఎక్కడ గుర్తొస్తుంది? వాక్యం ఎక్కడ గుర్తొస్తుంది? ఆరాధన ఎక్కడ గుర్తొస్తుంది? వాక్యం వినాలనే ఆసక్తి కూడా కరెక్టేనా వీడియో? అట్లా అవునా? కాబట్టి ఇందుకే ఈ విషయం ఎలాగ ఉండాలి? హృదయం ఎలాగ ఉండాలి? ఇప్పుడు నూతన హృదయం అంటే ఎలా ఉండాలి? అలక్ష్యత, నిర్లక్ష్యం ఉండకూడదు. అమ్మా, కఠిన హృదయం ఉండకూడదు. శ్రమలు వచ్చినా ఏం చేయాలి? సహనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. శ్రమలు ఎందుకు వస్తాయి? పరీక్ష దేనికి? నిరీక్షణ. దానికి ఏం కావాలి? ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు కావాలి. యోపుకి ఏముంది? మనకేముంది?
శ్రమల్ని తప్పించుకునే నేర్పు ఉంటుంది కదా. ఏదో వేషం వేసేస్తాం అట్లా దేవుడు పట్టుకుంటాడు. అందులో ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన వాడు కదా, ఎక్కడో దగ్గర పట్టేసుకుంటాడు. ఓకే, కాబట్టి ఆయన యాకోబు కూడా అట్లా చేశాడు. చివరికి ఫైటింగ్ దిగాడు. ఎవరితో అంటే దేవుడు. ఏమైంది? తుంటే ఎరిగింది కదా. అక్కడి నుంచి కుంటుకుంటూ ఆ యుక్తి నటన అన్నీ మానేయవలసి వచ్చింది. వాళ్ళు భార్యల్ని 2 గుంపులుగా అక్కడ పెట్టేసి ఈయన తర్వాత 3వ గుంపు కింద పోరాడుతున్నాడు. ఎందుకంటే నా సహోదరుడు వచ్చి ఆ మొదటి గుంపును చూసి జాలి పడతాడు, 2వ గుంపును చూసి జాలి పడతాడు, వాళ్ళ మీద కూడా కోపపడి ఏదైనా చేస్తున్నాడు. నేను పారిపోదాం అనుకున్నాడు లాస్ట్లో. ఎక్కడికి పారిపోయాడు ఇప్పుడు? అందుకనే ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైన యెడల ఎంతమంది చెప్పగలరు నా శత్రువులు మిత్రుడిగా చేశాడు అని? వెరీ గుడ్. శత్రువు ఉన్నాడు అయితే. వెరీ గుడ్. ఓకే అండి. శత్రువులు మనకెందుకు, ఎవరైనా తెలియక ఏదన్నా అన్న వదిలేసుకోవటం అంతేనా. పెట్టుకుంటే ఏమవుతుంది? ఐక్య విచారం. దాని గురించి ఏమవుతుందండి? విచారం. మన ఆరోగ్యం పాడవుతుంది, మన ఆత్మీయ విషయాల మీద మనసు సువర్ణ కరెక్టేనా పెట్టలేదు. కాబట్టి విచారాలు ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. సో ఈ 3 లేనిది మంచి హృదయము, మంచి నేల. దీంట్లో వాక్యం ఏం చేయాలి? 30 గంటలు 60 గంటలు. ఆదివారం ఒక్కటే విన్నామనుకో, ఎన్నంతలు? 30 గంటలు. వారం అంతా విన్నామనుకో, 60 గంటలు 100 గంటలు కదా. అయితే చాలామంది ఏం చేస్తున్నారు? ఆదివారం సరిపోతుంది, ఆదివారం సరిపోతుంది. మిగిలిన రోజుల్లో కూడా అయ్యో మాకు ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని పనులు ఉన్నాయి, ఇన్ని పనులు ఉన్నాయి అంటే, ఒకవేళ నిజంగా నీ జీవనోపాధికి ఉద్యోగమే చేస్తున్నాం ఓకే, మరి మేము మీకు యూట్యూబ్లో పంపుతున్నాం కదా. ప్రతి వాడి దగ్గర ఏముందండి? అదేం ఫోన్ అది? హై స్మార్ట్ ఫోన్లే కానీ హై ఏముంటుందండి? హైటెక్ ఫోన్. అది హై అండ్ ఫోన్ ఉంది కదండి. కానీ దేని కోరుకున్నాయి హై అండ్ ఫోన్లు? దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేంట్లో? ఫోన్లో కూడా ఏ వెతకాలి? ఓకేనా, అర్థమైందండి. కాబట్టి దీన్ని దేవుని సేవ కొరకు కూడా ఏం చేయాలి? దీని ద్వారానే పొద్దున్న లేచినప్పుడు పంపిస్తాం మెసేజ్. అర్థమవుతుందా? సో కాబట్టి అలాగా సిద్ధపడాలి, వచ్చి వినాలి. వినే వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఈ ఆహారము తింటే మ్యాక్సిమం రోజుకి 3 సార్లు తింటాం, మళ్ళీ అది తినవలసి ఉంటుంది. అయితే ఈ ఆహారం ఎంత తిన్నప్పటికీ కూడా, ఎన్ని రోజులు జీవితాంతం తిన్నప్పుడు కూడా అట్లా ఏమవుతుంది? దాన్ని హృదయంలో మనం భద్రపరుచుకొని మన ప్రవర్తన సరిదిద్దుకొని వేషధారుల వల్లే మారిపోకుండా జాగ్రత్తగా ఉండి మంచిగా ఆరాధించాలి. టైం అయిపోతుంది. ఇప్పుడు రండి 9వ వచనం చదవండి. ఈ ప్రజలు కానీ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంపై బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించారు. చూసారండి, ఆరాధనలు 2: ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన, దేవుడు అంగీకరించే ఆరాధన. 2వది వ్యర్థమైన ఆరాధన కదండి. క్రీస్తులో లేనివారు ఏ ఆరాధన? క్రీస్తులో ఉన్నవారు అందరూ ఇట్లా వేషధారులు కాకూడదు. క్రీస్తులో ఉన్నానని చెప్పి మన ఆరాధన సత్యాన్ని అనుసరించిందిగా ఉండాలి. ఓకే అండి. కాబట్టి సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభులో నాకు రక్షణ వచ్చింది, అది కొనసాగుతుంది. సత్యమా కదా. 2వది ఇప్పుడు వాక్యం వింటున్నాం. ఈ వాక్యం ఏమని చెప్తుంది? మీరు వేషధారులు అయితే మీరు ఆరాధన చేయలేరు. నేను యేసు ప్రభువుకి వేరుగానే నా అంతటి నేనే చోరుని కాదు, అన్యాయస్తుని కాను, వ్యభిచారిని కాను, ఈ పనికి మాట్లాడేవారే అనలేదు అన్నాడా? అది అంటే ఏంటది? ఒకవేళ మనం బయటికి చెప్పకపోయినప్పటికీ మనసులో హృదయంలో ఉందనుకోండి. అందుకని ఏంటంటే
ఒకరికి ఒకరు సబ్మిట్ చేసుకోండి అని ఉంది. ఒకరి ఒకరు వినయ మనస్కులై ఉండు అని చెప్పి ఒకరికొకరు ఏం చేయాలండి? వినయం చెప్పుకోవాలి. అది అంతే. నేను గొప్ప అనుకుంటే గొప్ప అనుకున్న వాళ్ళు ఏమవుతారు? కిందకి వస్తారు. గొప్ప కాదనుకున్న నేను చేతకాని వాడిని యేసుప్రభువు నన్ను బలపరచాలి అంటే అన్నవారు ఏం చేస్తారండి? పైకి వస్తారు, తిరిగిపోతుంది అన్నమాట. అందుకనే వారు నిజంగా ఆరాధన చేస్తారు. ఈ విషయంలో చూడండి, ముందుగానే ఇది ప్రవచన వాక్యం. చూడండి, యెషయా గ్రంథం 29:13. యెషయా గ్రంథం 29:13 ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, వచ్చుచున్నారు, కనపరుచున్నారు కానీ. చూశారండి, ఇక్కడ ఇశ్రాయేలు విషయంలో దేవుడు చెప్తున్నాడు ఏమని? ఈ ప్రజలు తమ పెదవులతో కనపరుస్తున్నారు, నోటి మాటలతో నా దగ్గరికి వస్తున్నారు, వారి హృదయం నాకు. అప్పుడు ఇశ్రాయేలు గురించి. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నారు పరిచయాలు. వీరందరినీ మార్చాలని కదా వచ్చింది. ఈ వాక్య ప్రకారం ఆరాధించాలని కదా, ఈ వాక్య ప్రకారం కాదు. అంటే యథార్థంగా ఆరాధించాలని కదా వచ్చింది. అందుకనే సమరయ స్త్రీకి ఏం చెప్పాడు? ఇక్కడికి వెళ్ళదు, కొండ మీద ఆరాధించావు. కొండ మీదకి వద్దు, బండ మీదకి వద్దు. తర్వాత యెరూషలేము దేవాలయానికి వద్దు. ఎక్కడ ఆరాధించాలి? ఆరాధించేవారు ఆత్మతో ఎక్కడైనా 2-3 కూడి ఆరాధించవచ్చు. ఓకే అండి. అదేని బట్టి యేసు ప్రభువుని బట్టి మనకేమొచ్చింది? పాప క్షమాపణ వచ్చింది, ఆత్మరక్షణ వచ్చింది, దైవనీతి వచ్చింది, పరిశుద్ధత వచ్చింది, విమోచన వచ్చింది. ఓకే అండి. ఇప్పుడు చేతులు కడుక్కుంటేనా పరలోక రాజ్యానికి వెళ్ళేది? హృదయాన్ని శుద్ధి చేసావు ప్రభు, నా హృదయాన్ని మార్చావు, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని. ఈయన స్వభావం అంతేనండి అంటే కుదరదు. నీ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈయన స్వభావం, ఈయన నేచర్ అంతే అంటే కుదరదు. నేచర్ ఏం కావాలి? ఇప్పుడు అపోస్తలుడు పౌలు నేచర్ ఏమైంది? నా నేచర్ ఏమైంది? మారాలా? మారిందా? అట్లా చెప్పండి. మారిందా? మారాలా? మారితే ఏం చేయాలి? ఫలించాలి. ఎన్ని వారం అంతానా? కూర్చోబాబు. వారం అంతానా? ఆదివారం ఒక్కరోజు చేస్తారు. ఈసారి మారితే లేదు మారినట్టు ఇంకా పరిచయాలు కానీ ఎట్లా మారాలి? మనం సుంకర్లాగా మారాలి. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుని ఆరాధన చేద్దాం. టైం అయిపోయిందని ముగిస్తున్నాం. ఆరాధనలోకి వెళ్దాం.